ఓజీ అనే మోతే మోగుతుంది కదా, ఓజీ అనే ఒక మోతే పేరే మోగుతుంది. ఇంకేం కావాలి నీకు ప్రమోషన్స్? ఇంకెక్కడ నీకు బజ్ కావాలి? బజ్ అయితే బాగానే ఉంది. అంటే రాజకీయాల పరంగా కూడా కొంతమంది అంటే అపోజిషన్ వాళ్ళు సినిమా గురించి నెగిటివ్ టాక్ అయితే ఇప్పటికే వినిపిస్తుంది. సో ముందు ముందు ఏదైనా కొద్దిగా తక్కువ ఉన్న సినిమాలో నెగిటివ్ టాక్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకు అనుకోవచ్చు మేడం? వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు, అంతేగాని దానిని ప్రతి దానికి ఇంత ముందల సినిమా పరంగా చూసేవాళ్ళు, రాజకీయ పరంగా ఎవరు చేసేవాళ్ళు కారు. ఇప్పుడు సినిమాని రాజకీయం చేస్తున్నారు, రాజకీయాన్ని సినిమా చేస్తున్నారు. ఇదంతా మామూలే. ఏంటంటే అవతల వాడు ఎదుగుతున్నాడంటే అవతల వాడు లాగడానికే చూస్తాడు. అంటే రాజకీయంలో పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ప్రతిపక్షంగా ప్రశ్నించవచ్చు, కానీ సినిమాల జోలికి ఎందుకు రావడం అని కొంతమంది క్వశ్చన్ చేస్తారు. వస్తారనే చదువుతున్నాను కదా, అవతలవాడు ఎదుగుతున్నాడంటే అవతలవాడు ఎవడైనా వస్తాడు, మట్టేయడానికి ఎవడైనా వస్తాడు. వాడికి దొరకనన్న అవతలవాడికి దొరికితే చూస్తూ ఊరుకోలేరు కదా, అటువంటివే ఉంటాయి అన్నమాట. అంటే పాన్ ఇండియా మూవీ కదా, అంటే పాన్ ఇండియా ఉన్న మూవీలో టార్గెట్ అయితే 1000 కోట్లు. మరి 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉందా ఓజీ మూవీ? అబోనే కొట్టొచ్చు, అబిలోనే కొట్టొచ్చు, 1000 కోట్లే కొట్టొచ్చు, 1000 కోట్ల పైనే కొట్టొచ్చు, 1000 కోట్ల కంటే తక్కువ కూడా కొట్టొచ్చు. ఇక్కడ కోట్ల సమస్య కాదు, సినిమా దిగిందా లేదా. ఇప్పుడు సినిమా మనం ఎప్పుడు వచ్చామనేది ముఖ్యం కాదనే, బుల్లెట్ దిగిందా లేదా అన్నయ్య నన్ను మహేష్ బాబు డైలాగ్ కొట్టినట్టు సినిమా హిట్ కొడుతుంది. కాకపోతే సినిమా పరంగా ఎంజాయ్ చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు హరిహర వీరమల్లు ఇష్టరాకిల్ మూవీ, అది ఇష్టరాకిల్గా ఎంజాయ్ చేయడం రాలేదు. కామెడీ ఆయన చేసుకున్నాడు, పులిని ఆయన ఆపాడు, నక్కలతో కామెడీ చేశాడు, సెంటిమెంట్ పండించాడు, ఒక ముస్లిం మహిళకి చేతులెత్తి దండం పెట్టి సెంటిమెంట్ పండించాడు, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూపించుకున్నాడు. ఇలా ఇదేంటంటే ఇష్టరాకిల్ మూవీ ఇష్టరాకిల్గా ఎంజాయ్ చేయాలి. కామెడీ పరంగా ఉంది, ఫ్యామిలీ పరంగా ఉంది, అన్ని పరాలుగా ఉన్నాయి, లవ్ పరంగా ఉంది, అన్ని రకాలుగా ఉంది సినిమాలో. అంటే సినిమా ఎంజాయ్ చేయడం కావాలి. ఫస్ట్ ఓజీ మూవీతో వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడొచ్చా? అంటే మళ్ళీ క్రేజ్ బ్లాక్ బస్టర్ పొందొచ్చు అనుకుంటున్నారు. కొడతారు, తప్పకుండా కొడతారు. రేపు బ్లాక్ బస్టర్ అవుతుంది. ఓకే, అది కూడా హరిహర వీరమల్లు కూడా ఆడింది. కాకపోతే సినిమాని ఎంజాయ్ చేయడం ప్రజలకు తెలియలేదు అంతే. జస్ట్ నెల రోజుల ముందే ఫస్ట్ టికెట్ 5 lakhs కొన్నా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పేశారు ఆల్రెడీ. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ పెరిగాయి. అందులో ఒకటి మన జగతిక లాజీ అన్న సాంగ్ తీసాడు, ఆయన మెయిన్ విలన్ చేస్తున్నాడు. ఆయన 6 pack బాడీ మొత్తం ట్రైలర్లు ఇమ్రాన్ హాష్మి చేయబట్టి మూవీ వేరే లెవెల్ ఉంది. పవన్ కళ్యాణ్ని డామినేట్ చేయలేదు కానీ కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గ పోటీ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఇంకా ఓజీ తోటి తెలుగు ఆడియన్స్ తెలుగు ఇంతవరకు పవన్ కళ్యాణ్ తెలుగుకి పరిమితం, ఓజీ తోటి పాన్ ఇండియా లెవెల్లో జెండా పాతబోతున్నాడు. బ్రో మొన్నటి వరకు హరిహర వీరమల్ల మీద కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బట్ దాన్ని చిన్న కారణాల వల్ల తొక్కేశారు. మరి ఈ సినిమా ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు? హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్, గ్లిమ్స్, ట్రైలర్ అన్నిట్లో కూడా ఫస్ట్ ఏది పెట్టినా ఫస్ట్ ఓజీ 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 అని నామధేయం పలుకుతా ఉంది. అంటే దాని మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో. హరిహర వీరమల్లు మెయిన్ ఓజీ సినిమా చేపట్టి హరిహర వీరమల్లు ఫ్లాప్ అయిందని నేను అనుకుంటున్నాను. సినిమాకి ప్రమోషన్స్ ముఖ్యం కదా, బాలీవుడ్ లో ప్రమోషన్ చేస్తాను చూస్తారు కదా, మరి ఎట్లా బాలీవుడ్ లో చేస్తలేరు? ఆల్రెడీ బాలీవుడే కదా డైరెక్టర్ సుజీత్ అన్నట్టు. ఎందుకంటే తెలుగే కాకపోతే సాహో తోటి బాలీవుడ్ రికార్డ్స్ బదులు కొట్టాడు కదా. ఇప్పుడు ఎట్లా అంటే తెలుగులో రాలేదు, ఇట్టు కాలేదు సాహో, బాలీవుడ్లో మొత్తం ఇచ్చి పడేసింది. కాబట్టి ఇప్పుడు అదే సుజీత్ బాలీవుడ్ డైరెక్టర్లో మన టాలీవుడ్ కానీ బాలీవుడ్లో కూడా ఆయన్ని చాలా గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి బాలీవుడ్ వాళ్ళు ప్రమోషన్ చేస్తాను చూస్తారు కదా, ప్రమోషన్స్ ఇంకుంది కదా చేస్తారు. దాని ఉంది ఆల్రెడీ సుజీత్ మొదలుపెట్టారు, నిన్నే డబ్బింగ్ అయిపోయింది. ఆయన మామూలు లేదు లుక్, పవన్ కళ్యాణ్ లుక్ వుడ్డీలో బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని 25 లాగే ఉన్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళ అన్నగారు మెగాస్టార్ జిమ్లో చేసే సీన్స్ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఇంకా చాలా చిన్నగా పడుతున్నాడు. ఇంకంతే మెగా ఫ్యామిలీ వాళ్ళు పుట్టిందే సినిమా కోసం. కలెక్షన్స్ ఇంకా చెప్పాలంటే 300 crores అయితే దాటిద్దని నేను అనుకుంటున్నాను ఓజీ. బ్రో పవర్ స్టార్ అంటేనే ఒక పెద్ద తోపు హీరో. మనం కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే కాబట్టి పవర్ స్టార్ని మించిన హీరో తెలుగు ఇండస్ట్రీలో లేడు. ఎంత వచ్చినా పవర్ స్టార్ తర్వాతనే. ఓజీ ఒక్క రోజులోనే మొత్తం కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తుంది. బజ్జు ఉన్నా లేకున్నా సినిమా ఎంట్రీ ఇచ్చిన తర్వాత రేంజ్ వేరుంటుంది బ్రో. మరి ఇంతకుముందు హరిహర వీరమల్లు విషయంలో కూడా ఈ విధంగానే ఉన్నాం మనం, బట్ చిన్న విషయాలతో సినిమా మొత్తాన్ని దొక్కేశారు. మరి ఈ సినిమా కూడా అలాంటివి ఏమైనా పనిచేస్తాయంటారా? ఎంత తొక్కేసినా ప్రొడ్యూసర్లు పవన్ కళ్యాణ్ నమ్మిన వాళ్ళు నష్టపోరు. ఎందుకంటే ఒక్క రోజులో వాళ్ళకి వచ్చేస్తుంది, 2-3 రోజులు మహా అంటే. ఇంక అంతకు మించి ఇంకా ఎవరేం నష్టపోయేది ఏం లేదు. అది కాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి నేను సినిమాలు వచ్చేది కూడా అరుదు అన్న ఇంటెన్షన్ ఉంటుంది. కాబట్టి ఓజీ కానీ వస్తాద్ భగత్ సింగే కానీ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ లేవు, వెళ్ళవు ఫ్లాప్. బ్రో ఇప్పటి వరకు అన్ని సినిమాలు కూడా ఓన్లీ తెలుగు వరకే రిలీజ్ అయ్యాయి. సో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది. మరి ఆ రోజు బాక్స్ ఆఫీస్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది బ్రో. ఎందుకంటే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓన్లీ ఇక్కడనే కాదు, మొత్తం అమెరికా మొత్తం అన్ని చోట్ల తెలుసు. అట్లాంటిది ఇప్పుడు వరల్డ్ వైడ్ అవుతుంది కాబట్టి ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి కొంతమంది కావాలని సినిమాని తొక్కేయడానికి ఇప్పటి నుంచే సోషల్ మీడియా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు బ్రో, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతే సమాజం బాగుంటుంది. సమాజం మీద ఎలాంటివి చెడు ఉన్నాయో అలాంటి చెడు మీద స్పందిస్తే బాగుంటుంది. ఇలాంటి ఈ సినిమాల మీదకి వాళ్ళు వెళ్ళి తొక్కుడు కంటే ఎవరైనా తప్పు చేసిన ఇంకా తొక్కి వాడిని మాట్లాడితే వాళ్ళ గురించి బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఈసారి కటౌట్లు చినిగిపోతున్నాయి, బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతుండ్రు. ఫ్యాన్స్ అయితే అన్నీ రెడీ చేసుకున్నారు, పూలు పేపర్లు కట్టలు కట్టలుగా దాచిపెట్టిండ్రు. ఫ్యాన్స్కి ఈసారి పండగ మామూలుగా కాదు. ఓజీ రికార్డులు బద్దలు కొడుతుంది, ఈసారి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టబోతుంది. రాసి పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అన్న వస్తుండు ఓజీతో. సినిమా నా గుండు మీద ఒట్టు సినిమా హిట్ అన్న, పక్కా రాసి పెట్టుకోండి. మొన్నటి వరకు హరిహర వీరమల్లు సినిమా మనం ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. అవును, సినిమా బాగున్నా కూడా కొన్ని మిస్టేక్స్ వల్ల సినిమా మొత్తాన్ని తొక్కేస్తారు. అవునవును. సో మరి ఇప్పుడు కూడా ఈ సినిమా విషయంలో ఎట్లా అవుతుందండి? ఈసారి ఓజీతో మా అన్న రికార్డులని బద్దలు కొడుతున్నారు. సో ఒక్కొక్కరు మీసాలు పెంచి మీసం మెలేసి తొడగొట్టబోతుండ్రు. రాసి పెట్టుకో, నా గుండు మీద ఒట్టు సినిమా ఇట్టు ఈసారి పవన్ కళ్యాణ్ అన్న వస్తుండు. సో అది మరి ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడని విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి వింటేజ్ లుక్ లో మనం చూస్తున్నాం. మరి ఆ లుక్స్ చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది? అసలు మామూలుగా కాదన్న, ఒక 20 ఏళ్ళ కుర్రాడైతే ఎట్లుంటాడో ఆ రేంజ్లో ఉన్నాడన్న పవన్ కళ్యాణ్ అన్న. స్టిల్ ఇప్పుడు ఈ వయసులో గిట అసలు ఇంట్లో కూర్చుకున్న వయసులో అసలు ఆ డ్రెస్సింగ్ కానీ ఆ స్టైల్ కానీ అసలు ఆ రాజకీయాలు ఆ సినిమాలు ఎట్లా మేనేజ్ చేస్తుండో నిజంగా అసలు అంత యాక్టివ్గా ఎవరు చేయలేరన్న. నిజంగా రాజకీయాల నుంచి సినిమాలు తీసుకుంటా నిజంగా ఆ కట్అవుట్ ఆ స్టైలు ఆ డ్రెస్సింగ్ ఆ నడిచి వస్తుంటే సింహం నడిచి వచ్చినట్లు ఉందన్న. సో చాలా కష్టపడుతుండు పవన్ కళ్యాణ్ అన్న. ఈసారి రికార్డులు బద్దలు కొట్టడానికి వచ్చేసిండు మా పవన్ కళ్యాణ్ అన్న. నా గుండు మీద ఒట్టు సినిమా ఇట్టు. ఇప్పుడు పిచ్చెక్కిపోతున్నా భయ. ఓజీ సినిమా ఓజీ ఎక్కడ చూసినా కూడా ఓజీ 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 అని పీచులు ఎగిరిపోతున్నాయి భయ. నిజంగా ఈ ఓజీ సినిమా కోసం కొన్ని కోట్ల మంది దేశం ప్రపంచం నలుమూలలు అన్ని దేశాల్లో జనాలు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. గతంలో చూస్తే ఆ సినిమా కాస్త డల్ అయింది కదా, డల్ అయింది అన్నారు అందరూ చాలా బాధపడ్డారు. కాబట్టి డల్ ఎవరు చేశారు నాకేం తెలుసు, నువ్వే చెప్పాలా. సినిమా డల్ అయింది దేనికి, బాగా తీయలేదని, బాగా లేదని. కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా బాగుండాలని అందరూ ఉండాలి అంతే. అంటే చూడటానికి బాగుండాలని, అంటే డ్యాన్సులు బాగుండాలా, ఫైట్లు బాగుండాలా, స్టోరీ బాగుండాలా, యాక్టింగ్ బాగుండాలా, అన్ని బాగా చేయాలని అనుకున్నారు అందరూ. అంటే చూడటానికి సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ తెలుగులోనే వచ్చాయి. అవును, ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్ లో వస్తుంది. ఎట్లా ఉంటుంది మరి? కాబట్టి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అయితే జనాలు ఎక్కడ చూసినా లక్షల కోట్లు జనాలు. అంటే ఇదంతా జనాలు అభిమానం. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అలాగే కోరుకుంటారు లోపల, ఏమని నేను కూడా అవుతా హీరో అని.